నమస్కారం. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. సీమాంధ్ర సమరం రసవత్తరంగా సాగుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో విజయభేరి మోగించి తొలిపీఠాన్ని అధిష్ఠించేందుకు అన్ని పక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అన్ని మార్గాల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అన్ని రకాల ప్రచారంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ఇంకోవైపు ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగుతోంది. ఈ విషయంలో వైకాపా విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. మద్యాన్ని ఏరులై పారిస్తోంది. డబ్బులు వెదజల్లుతోంది. ఈ పరిస్థితిని నివారించాలని రాజకీయ పక్షాలతో పాటు ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. పోటీలో బడా గుత్తేదారులు, ఎన్నికల వ్యయం వందల కోట్లు, ప్రచారంలోనూ పోటాపోటీ, గెలుపు లక్ష్యంగా ఓట్ల వేట. ఇదే రీతిన సాగుతోంది నెల్లూరు సార్వత్రిక సమరం. ముగ్గురు పెద్ద పారిశ్రామికవేత్తలు సింహపురి సింహాసనాన్ని దక్కించుకునేందుకు అన్ని రకాల బలగాల్ని ప్రయోగిస్తున్నారు. భారీ హంగామా ప్రచార హోరుతో సింహపురి లోక్సభ పోరు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. నెల్లూరు లోక్సభ స్థానం 2009 వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ గా మారిన స్థానంపై ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్న కుటుంబాలు కన్నేశాయి. అప్పటి నుంచి సింహపురిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సార్వత్రిక సమరంలో గెలుపే లక్ష్యంగా అర్థబలమున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు రంగంలోకి దించాయి. వాళ్ల స్థాయికి తగ్గట్టే ప్రచారం అదే రీతిలో కొనసాగుతోంది. బడా గుత్తేదారు, రాజకీయాల్లోనూ అనుభవమున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం సింహపురి బరిలో నిలిపింది. ఆర్థికంగా బలంగా ఉన్న ఆయనకు ఏపీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో సాగునీటి ప్రాజెక్టుల పనులున్నాయి. ఆదాల ఒకప్పుడు తెదేపాలో క్రియాశీలంగా పనిచేసినా ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి సొంత గూటికి చేరి నెల్లూరు లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. గ్రామాల్లో బలంగా ఉన్న తెదేపా శ్రేణులు, వెనుకబడిన వర్గాల మద్దతు ఆదాలకు గెలుపు అవకాశాలను పెంచుతున్నాయి. సీమాంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవతల వాళ్ళు చేసిన అవినీతి మీద చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక పక్క అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అనేది ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. అవతల వాళ్ళకు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లుగా భావిస్తూ ఈరోజు అన్ని వర్గాల్లో కూడా ఈ చర్చ ముమ్మరం అయింది. ఇది రేపు ప్రభంజనంగా మారి రేపు మా విజయావకాశాలని బాగా మెరుగుపరుస్తుంది. వైకాపా తరపున మరో బడా గుత్తేదారు మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు. మేకపాటికి చెందిన కేఎంసీ సంస్థ జాతీయ రహదారుల పనులు బీఓటీ కింద చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మేకపాటి జగన్ జట్టులో చేరి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ఉపసమరంలో కాంగ్రెస్ నుంచి పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి రణరంగంలోకి దిగారు. గెలుపుపై ఆందోళన చెందిన మేకపాటి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. వైకాపా 110 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల నిఘా వేదిక సైతం అంచనా వేసింది. ప్రస్తుత సమరంలో అదే వ్యూహంతో మేకపాటి ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా గొప్ప విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి రైల్వే గుత్తేదారు. వాకాటికి చెందిన విఎన్ఆర్ కంపెనీ జలయజ్ఞం పనులు కూడా చేస్తోంది. ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నా పార్టీ బలహీనంగా మారడంతో గెలుపు రేసులో లేరనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ దాన్నే మా ప్రచార సాధనంగా ప్రతి ఇంట ప్రతి పౌరుడికి కూడా తెలియచేసి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి
మెజార్టీతో గెలిచేందుకు ముందుకెళ్తాం. ఈ పరిస్థితుల్లో గెలుపు కోసం తెలుగుదేశం, వైకాపా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగునాడికి పునఃస్వాగతం. పోయిన చోటే వెతుక్కోవడం అన్నది నిఖాడ్సైన నాయకుడి లక్షణం. మాగంటి మురళీమోహన్ కూడా అలాంటి నాయకుడే. అందుకే అరంగేట్రంలోనే ఓటమి చవి చూసిన రాజమండ్రిలోనే తడాఖా చూపించాలని సంకల్పం పెట్టుకున్నారు. 5 ఏళ్ల క్రితం ఓడిన నాటి నుంచి రాజమండ్రినే అట్టిపెట్టుకున్నారు. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. తన వంతుగా ప్రజలకు చేయగలిగినంతా చేశారు. పదవి లేకుంటేనే ఇంతగా సాయం చేసిన వ్యక్తి ఇక అధికారం దన్నుగా ఉంటే ఎంతగా చేస్తారోనని ప్రజలే మాట్లాడుకునేంతగా అభిమానాన్ని చూరగొన్నారు. ఈ పరిస్థితుల్లో సమరోత్సాహంతో సార్వత్రిక ఎన్నికలో బరినిలిచిన మురళీమోహన్ సీమాంధ్రలో తెలుగుదేశం గెలుపు అవకాశాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాలపై తన అభిప్రాయాలను ఈటీవీ ముందు ఉంచారు. ఆ వివరాల సమాహారం మీకోసం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమైక్యమయ్యేవారు అతి కొద్ది మంది మాత్రమే నాయకులు ఉంటారు. అందులో మురళీమోహన్ ఒకరు. ఈ ఎన్నికల్లో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు, అదేవిధంగా ప్రజల నుంచి ఆయన ఇస్తున్న హామీలు, వాటి కార్యాచరణ అడిగి మనం తెలుసుకుందాం. సార్, 2009 ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు. అప్పుడు మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏమిటి, ఎలా గుర్తించారు, వాటిని ఇప్పుడు మీరు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నారు? గతసారి కేవలం 20 రోజుల ముందు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆఖరి నిమిషంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళండి, మీరు పోటీ చేయండి, నన్ను బలవంతంగా నన్ను ఒప్పించారు. ఆయన పోటీ చేయటం జరిగితే రాజమండ్రి నుంచే పోటీ చేయాలి, రాజమండ్రి నుంచే గెలవాలి. గెలిచిన తర్వాత ఆ గెలుపు తీసుకెళ్లి రామారావు గారు పాదాల దగ్గర పెట్టి, అన్న ఆ రోజున మీరు అడిగారు నన్ను నిలబడమని, ఆ రోజు నిలబడలేకపోయినా ఇవాళ నిలబడి ఇదిగో గెలుపు తీసుకొచ్చారు, మీ పాదాల మీద పెట్టి మీకే అప్రీతం చేస్తానని చెప్పాలని కోరిక. క్రితంసారి 2000 ఓట్ల తేడాతో నేను ఓడిపోయానని ప్రకటించారు. అది ప్రజలు నన్ను గెలిపించిన రాజకీయం నన్ను ఓడించింది. ఆ రోజున అందరికీ నేను ఒకటే చెప్పా, నేను గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉండి ప్రజాసేవలో ఉంటాను అని మాట ఇచ్చాను. ఆ రోజున ఆ మాటను నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. నేను ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఎన్నికైతే అక్కడ పరిష్కరించవచ్చు అనే సమస్యలు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి ఈ నియోజకవర్గ పరిధిలో? గత 6 నెలలుగా రాజమండ్రి పార్లమెంటరీ పార్టీలో ఉన్న గ్రామాలని, బస్తీలని అన్నీ తిరిగాను. నేను ప్రతి గ్రామం చూశాను. కొన్ని గ్రామాల్లో రోడ్లు సరిగా లేవు, కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ సిస్టమే లేక మురికాలం రోడ్డు మీదకి పడుతున్నాయి. కొన్ని చోట్ల పంపింగ్ స్కీమ్ వాటర్ లేదు. రాజమండ్రి టౌన్ బస్తీల్లోకి వచ్చేటప్పటికి చాలా ఇరుకు సందుల్లో ఓ చిన్న చిన్న పాకల్లో 4 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీలు ఉంటాం. మురుగ్గాను అక్కడే, మంచినీళ్ళు అక్కడే, అన్ని రకాల కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. చాలా హీనమైన స్థితిలో బతుకుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ గురించి కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, డెఫినెట్గా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పల్లెటూరులో ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైనా మనం ఆక్యుపై చేసి ప్లాటింగ్ చేసి ఇల్లు కట్టించేద్దాం, ఇంటికి ఎంత అని కూడా ఇచ్చి 1,50,000 దాకా ఇంటికి ఇచ్చి కట్టిద్దామని చెప్పారు. బస్తీల్లోకి వచ్చేటప్పటికి అక్కడ శాటిలైట్ సిటీలో 5 అంతస్తుల అపార్ట్మెంట్స్ లాగా కట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలనేది ఒక ఆలోచన. గతంలో మీకు ఓటమికి కారణమైన అనపర్తి నియోజకవర్గం సంబంధించి అక్కడ సమన్వయం ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చారు కదా, వాటికి సంబంధించిన ప్రతికూలతలు ఏమైనా ఉంటాయి? ప్రతికూలతలు మార్చినంత మూలంగా రావండి. అనపర్తి దగ్గరికి వచ్చేటప్పటికి లాస్ట్ టైం చాలా తేడా వచ్చింది కదా. ఈ అనపర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అందరి దగ్గరికి ఒకటే చెప్పాను, నాకు తెలిసి నేను తప్పు చేయకపోయినా నా ప్రవర్తన పట్ల కానీ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది కానీ నేను చేయలేదు ఉంటే, అది కనుక మీరు ఏమిటో మీరు నాకు కనుక చెప్పేటట్లయితే దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకు వస్తాను, ఈసారన్నా గెలిపించండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలి, అక్కడే వెతుక్కోవాలి. పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాజమండ్రి వెనకబడిపోయింది? మీరు గెలిస్తే కనుక మీ దగ్గర ఏ కార్యాచరణ ఉంది? ఉభయ గోదావరి జిల్లాలో ఏరియా అంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన ఏరియా. వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. కానీ పారిశ్రామికంగా అవలకపోవటం మూలంగా 6 నెలల్లో అంతా కొన్ని రోజులు మాత్రం పనిచేసి మిగిలిన రోజులు ఖాళీగా ఉంటారు. అలా కాకుండా ఇక్కడ కనుక ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు,
ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఆ ఇండస్ట్రీస్ అన్నీ కనుక ఇక్కడ వచ్చేటట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఈ కోస్టల్ కారిడార్ అని టోటల్గా ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలనేది బాగా ఆయన ఆలోచన. రాజమండ్రికి సంబంధించి ఈ చరిత్ర అంతా కూడా చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. మీ దగ్గర ఏమైనా కార్యాచరణ ఉందా? రాజమండ్రి ఒక పురాతనమైన సిటీ, రాజమహేంద్రవరంగా పేరు దీనికి. సర్ ఆర్థర్ కాటన్ ఆయన నిజంగా మనకందరికీ కూడా దేవుళ్ళు అంటాడు. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ని కూడా చాలా కన్విన్స్ చేసి, వాళ్ళు వద్దంటే కూడా కన్విన్స్ చేసి ధవళేశ్వరం ఆనకట్ట కట్టాడు ఆయన. ఆయన అలా చేయబట్టే ఈ రాజమహేంద్రకి ఇవాళ ఇంత రిచ్నెస్ వచ్చింది. ప్రకృతి సౌందర్యాలు చాలా ఉన్నాయి. పిచ్చికల్లంక అని ఇక్కడ ఒకటి ఉంది గోదావరి మధ్యలో, ధవళేశ్వరం దగ్గర. దాన్ని టూరిజం ఇదిగా చేయాల్సిన అవసరం ఉంది. కుంభమేళ లాంటి పుష్కరాలకు సంబంధించి కార్యాచరణ ఏమీ లేదు. ఎలాంటి కార్యాచరణ చేయనున్నారు? రాబోయే పుష్కరం 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా పుష్కరం ఇది. నేను కనుక ఎలక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిది వస్తే వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్లోకి వెళ్ళిపోవటమే. మహాకుంభమేళా వచ్చే నాటికి రాజమండ్రిని పచ్చదనంగా పరిశుభ్రంగా చేయాలనేది ఆలోచన. అది అవినీతి అక్రమార్జన వీటితో కలుషితం అయిపోయింది రాజకీయాలకు సంబంధించి. ఒకవేళ అలాంటి వారు ఇప్పుడు ఎన్నికైతే కనుక ప్రజా జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకప్పుడు మన ఆంధ్రదేశానికి నీతికి నిజాయితీకి మారుపేరు. అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అవినీతి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఏ శాఖలో చూసిన అవినీతే. అంత ఇదిగా అయ్యారు. కారణం అంటే యథారాజా తథా ప్రజ. శాఖలు అవినీతి పనులైతే ఆటోమేటిక్గా ఆఫీసర్లందరూ కూడా అవినీతి పనులైపోతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జైలుకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఫ్యూచరిక్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సాఫ్ట్వేర్ రంగంలో దీన్ని డెవలప్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ని ఒక CEO లాగా దేశ విదేశాల్లో అనేక కంపెనీల దగ్గరికి వెళ్ళి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా కన్విన్స్ చేసి ఇండియా తీసుకొచ్చి, హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ బ్రాంచెస్ని ఫస్ట్ టైం ఇక్కడ పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైపోయిందంటే ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెడదామని వస్తే మాకేమిస్తారో ముందు మా సంగతి తెలుసండి అన్నారు తప్ప మీకేం కావాలి ఫెసిలిటీసు, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని అడగల. దాంతో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇసుగుబుట్టి ఇక్కడికి వద్దామని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తమిళనాడుకో, కర్ణాటకకో, మహారాష్ట్రకో అట్లా వెళ్ళిపోయారు వాళ్ళందరూ. స్టూడెంట్స్ అందరూ ఇచ్చే స్లోగన్ అదే, జాబు కావాలి అంటే బాబు రావాలి అనేది ఒక పెద్ద స్లోగన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆంధ్రదేశం ఎక్కడుంది, సీమాంధ్ర ఎక్కడుందో వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలని చెప్పి మురళీమోహన్ చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన రాజమండ్రిలోనే ఈసారి గెలుపు బావుట ఎగరవేస్తారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డి రమేష్తో ఎస్ బాబు, ఈటీవీ న్యూస్. తెలుగునాడికి పునఃస్వాగతం. పరిశ్రమల స్థాపనతోనే ప్రగతి, 10 మందికి ఉపాధి. పారిశ్రామికీకరణ మౌలిక లక్ష్యం ఇదే. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వేర్వేరుగా ఉన్నప్పుడు ఇది సరిగానే అమలైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సులాభం కోసం అభివృద్ధి మాటున ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్న పారిశ్రామికవేత్తల కాలం వచ్చేసింది. నీకిది నాకది అంటూ పీఠమెక్కిన అవినీతి రాజాలు విచ్చలవిడి అనుమతులు ఇచ్చేస్తుంటే కొందరు దోపిడీదారులు వికాసం ముసుగులో విధ్వంసకాండ సాగిస్తున్నారు. అడిగే దేవుడనే దురహంకారంతో కాలుష్య కారకాలని విచ్చలవిడిగా వదులుతూ రోగాల నిలయంగా మార్చేస్తున్నారు. ఇంతకీ వికాసం జరగాలంటే వినాశనం తప్పదా? ప్రజల ప్రాణాలు గుల్ల కావాల్సిందేనా? ఆధునిక భారతంలో తినే తిండి, కట్టుకునే బట్టే కాదు, స్వచ్ఛమైన గాలి, నీరు కూడా కరువవుతోంది. అభివృద్ధి మాటున సాగుతున్న పారిశ్రామిక రాజకీయం పర్యావరణంపై విచ్చుకత్తులు దూస్తోంది. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలంటే 4 రాళ్లు వెనకేసుకోవడమే కాదు, నలుగురికి ఉపాధి కల్పించాలని భావించేవారు. కానీ ఇప్పుడు పారిశ్రామికవేత్తలంటే ఫక్తు వ్యాపారవేత్తలైపోయారు. పూర్తిగా కాసుల వేటలోనే మునిగిపోతున్నారు. ఉపాధి సంగతి గాలి కొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్లు అధికారంలో ఉన్నవారి అండ చూసుకొని వ్యాపారులే రాత్రికి రాత్రి పారిశ్రామికవేత్తల అవతారమెత్తుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి నీకిది నాకది అంటూ భూములు కొల్లగొట్టి రాయితీలు దక్కించుకుని కొందరు పరిశ్రమల స్థాపనను గాలికొదిలేస్తే నెలకొల్పిన మరికొందరేమో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్రధానంగా రసాయన పరిశ్రమలు ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. జనావాసాలకు దగ్గరగా పరిశ్రమలు స్థాపించడం ఓ ఎత్తైతే వ్యర్థాల్ని అక్కడే వదిలేయడం ఆరోగ్యానికి మొదటి చేటు. రసాయన వాసనలతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఒకవేళ ఉన్నా నోట్లో ముద్ద పెట్టుకోలేని పరిస్థితి. పెట్టుకున్నా మింగుడు పడని దుస్థితి. అంతేకాదు రసాయనాల్ని దగ్గరలోని చెరువులు వాగుల్లోకి అడ్డగోలుగా వదిలేస్తారు. ఫలితంగా అక్కడ నీరు కూడా కలుషితమై ప్రాణాల్ని హరిస్తోంది. బాధితులు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే వారుండరు సరికదా అధికారులు కూడా యాజమాన్యాల కొమ్ము కాయడం అన్నింటికంటే శోచనీయం. రాజకీయ నేతలే ఆ కార్ఖానాల యజమానులైతే ఇక అక్కడ అరాచకాలకు అంతూ పంతూ ఉండదు. కర్నూలు జిల్లాలో ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఓ రాజకీయ పారిశ్రామికవేత్త పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. పరిశ్రమల స్థాపనకు తాము వ్యతిరేకం కాకున్నా తమకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే బాధితుల ఆవేదన. అదే వాసనకే వాంతులయ్యి ఇంకా కాళ్ళు పట్టుకపోయి పిల్లలు లేవలేక వండుకోండి అయిపోయి దీపాలు ముట్టించే తాకల వాసన వచ్చేస్తుంది. ఇంకా వాకింగ్లు వేసుకున్నాలా పిల్లలకి బయట తినిపిస్తుంటాం కదా, ఇంట్లో తినరన్నట్టు. దాని దగ్గర నుంచి వెంటనే వామిటింగ్స్, మోషన్స్, దాంతోపాటు జ్వరము ఇవి ఎక్కువైపోతున్నాయి పిల్లలకి పెద్దలకి. మొన్న 2 వారాలు 3 వారాల నుంచి అసలు హాస్పిటల్లో దిక్కుతే ఎన్ని సిరప్లు అనేది చేంజ్ చేసినా కూడా తగ్గట్లేదు అనమాట. ఒక్క నిమిషం ఆడ ఆల్కహాలిస్ ఫ్యాక్టరీ దగ్గర మేము కూడా తిరిగి చూసినాము. అక్కడ దగ్గర నిలబడి ఒక్క నిమిషం ఆ స్మెల్ బీడ్చండి, అదే స్మెల్ ఇదే స్మెల్ సేమ్ టు సేమ్. మీకే అర్థమైపోతుంది మేము చెప్పడం ఎందుకు. మేము ఫ్యాక్టరీలో బంద్ చేయండి అని మేము చెప్పడం లేదు. అయ్యా మాకు స్మెల్ రాకుండా చేయండి. మీరు మీ ఫ్యాక్టరీలో నడుపుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. మాకు పరిస్థితి ఏంది? ఇంకా 4 రోజులు కానీ ఇదే స్మెల్ ఇట్లనే కొనసాగితే మా పిల్లల్ని మేము తీసుకుపోయి జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం తప్ప వేరే పరిస్థితి ఉండదు. గ్యాస్ ట్రబుల్ వస్తే మొత్తం కడుపులో తిరుగుతాయి చూడండి, అట్లా ఉంది పరిస్థితి. ఇది వాసన వల్ల బరగడ్లు కడుకొని తీసుకొస్తారు ఇక్కడికి. బరగడ్లు కూడా చచ్చిపోతున్నాయి నీళ్లు తాగి. ఇక విశాఖ పోర్టు చెంత ఉన్న ప్రజలది ఇదే పరిస్థితి. పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులు చేసుకునే బొగ్గు ఇతర రసాయనాల ఘాటుకు స్థానికుల ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. సరుకు లోడింగ్ చేసే కన్వేయర్ బెల్ట్ సరిగా లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో బొగ్గు రేణువులు ఇళ్లలోకి చేరుతున్నాయి. అందుకే ఇక్కడ ఎన్నో ఇళ్లే కాదు జీవితాలు కూడా మసిబారిపోయాయి. ఇల్లు ఊడ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ బొగ్గుపొడి ఇల్లంతా పరుచుకుంటోంది. దుస్తులైతే ఇక చెప్పనక్కర్లేదు. బయట తిరగాలంటే రోజుకు 2-3 జతలు మార్చాల్సిందే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బొగ్గు రేణువులు రసాయనాల వాసనలతో ఆసుపత్రుల చుట్టూ తిరగలేకపోతున్నారు. పోర్టు కాలుష్యాన్ని అడ్డుకోవాలని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఘోషిస్తున్నా అధికారులు స్థానిక నాయకుల చెవికెక్కడం లేదు. పోర్టు రవాణా ఎటు ఆగదు గనుక కనీసం నియంత్రణ చర్యలైనా తీసుకొని తమ జీవన ప్రమాణాలకు విలువివ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మా ఇంట్లోనే ఎలా బొగ్గు వచ్చేస్తుందో మేము ఉండాలో లేదో తెలీదు. మాకి జబ్బులు వచ్చేస్తున్నాయండి మా పిల్లలకి మాకిని. మొన్నే మా పిల్లలు టీబీ నుంచి ఇచ్చేసారు. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చెప్పారు అక్కడ ఉండకండి అని చెప్పి. ఇల్లులు కట్టుకొని ఎక్కడ వెళ్ళిపోవాలని చెప్పండి మీరే. మా లక్షలు పెట్టి మేము ఇల్లులు కట్టుకున్నాం. కిచెన్లోని ఒక అన్నంలోని నీళ్ళలోని ఇదే తింటున్నాం, బొగ్గు తింటున్నాం మేము. అన్నం అది తింటాం లేదు, బొగ్గు తింటున్నాం మేము. అదిగో చూడండి మా తల కూడా ఎలా ఊడిపోతుందో. ఇదిగో తల కూడా ఇలా వచ్చేస్తుంది తల మాది. పెలుకలు అయిపోతున్నాయి. 2 రోజులు అయితే గుండెలు కూడా అయిపోతాం మేము. మాకు బీపీలు వచ్చేస్తున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి. మేము శుభ్రం చేసుకోవాలంటే రోజు 2 సార్లు చేసుకుంటున్నాం. చూడండి బాబుని చూడండి, నా బాబు ఎంత వైట్ గా పుట్టాడో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాడు మొత్తం. పోర్టు హ్యాండిల్ చేసే
పొగ్గు కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, ఫర్టిలైజర్ కి సంబంధించిన యూరియా, సల్ఫర్ ఇవన్నీ కూడా ఓపెన్ గా వాళ్ళు డంపింగ్ యార్డ్ లో పెట్టడం వల్ల అక్కడ వాతావరణం అంతా కాలుష్యం అయిపోయి అక్కడ నివసిస్తున్న ప్రజలకి శ్వాసకోశ వ్యాధులు రావటం అనేది ఒక డాక్టర్గా నేను ఎన్నో కేసులు చూడటం జరిగింది. ఓడ నుంచి డైరెక్ట్గా పోర్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఒక కంటైనర్ ఉంటుంది. దాన్ని మనం కంప్లీట్గా కవర్డ్గా ఉండాలి, దాని మీద గ్యాప్స్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ కెమికల్ డైరెక్ట్గా ఓడ నుంచి పోర్టుకి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా నగరంలో వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది పారిశ్రామికాభివృద్ధి మాటున సాగుతున్న ప్రజల జీవన ప్రమాణాల విధ్వంసం. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు ఎవరికి వారున్నప్పుడు పరిశ్రమల నడవడిక పెద్దగా ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు లేవు. కానీ రాజకీయవేత్తలే పారిశ్రామికవేత్తల అవతారమెత్తాక ప్రజల బాగోగులు అటకెక్కాయి. స్థానికుల జీవన ప్రమాణాలు గంగలో కలిశాయి. పదవుల్ని అడ్డం పెట్టుకుని జాతి సంపదను ఎలాగూ కొల్లగొడుతున్న నయా పారిశ్రామికవేత్తలు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టాలా? బాధితుల కన్నీటి గాథల్ని పట్టించుకోకుండా కాసులు కొల్లగొట్టాలా? పరిశ్రమలంటేనే కాలుష్యం సహజం. కానీ కాలుష్య నియంత్రణ మొదలుకొని వ్యర్థాలు వదిలేసే వరకు ప్రతి దానికి ఓ లెక్క ఉంటుంది. పక్కా విధి విధానాలు, నిబంధనావళి ఉంటుంది. కుక్క బిస్కెట్ల కోసం కక్కుర్తిపడే అధికార యంత్రాంగం కనుసన్నల్లో ఉంది కదా అని ప్రజల జీవన ప్రమాణాల్ని హరించే హక్కు వ్యాపారవేత్తకు ఎవరిచ్చారు? ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక వ్యర్థాల్ని అరికట్టేందుకు నడుం బిగించాలి. కాలుష్యం ఇప్పుడు ఆ పరిసరాలపైనే పంజా విసరొచ్చు. కానీ అది భవిష్యత్తులో పర్యావరణంపై విచ్చుకత్తులు దూస్తుంది. భావితరాలకు స్వచ్ఛమైన పంచభూతాల్ని దొరకకుండా చేస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో బాధితులే కాదు, మనము మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. వ్యాపారవేత్తల ముసుగులో ప్రజల జీవన ప్రమాణాల్ని హరిస్తున్న స్వార్థపరుల గుండెల్లో ఓటు గుణపం దించాలి. ఇప్పుడు కాసేపు విరామం, అనంతరం ఘంటారామ ప్రసారం. నమస్కారం.